మీ అమ్మని చూడ్డానికి నన్ను కూడా తీసుకెళ్ళు రవి. నేను ఒక్కదాన్నే కలకత్తా వెళ్ళి ఏం చేయను? వద్దు ప్రియా, నువ్వు నాతో రావద్దు. అదేంటి? నేను చాలా కాలం తర్వాత చూడబోతున్నాను కదా. మీ అమ్మ ఒప్పుకోదని నీకు భయంగా ఉందా రవి? నాకు తెలియదు ప్రియా. అదేంటి రవి, మీ అమ్మకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నిజం ప్రియా, నేను తప్ప అమ్మకి ఇంకెవరూ లేరు. బుద్ధిమంతుల్లా వెళ్ళి మీ అమ్మని చూసిరా. ఆ, నాకంటే అందంగా ఉంటుందా మీ అమ్మ? నిజంగా? అవును ప్రియా, మా అమ్మలాంటి అందమైన స్త్రీని నా జీవితంలో నేను ఇంతవరకు చూడలేదు. దొంగ రాస్కెల్. అమ్మని చూసొచ్చిన తర్వాత నీ ప్లాన్ ఏంటి? నాకేమీ తెలీదు ప్రియా. మా అమ్మ నన్ను ఒకవేళ క్షమించకపోతే అది నేను తట్టుకోలేను. మీ అమ్మ క్షమించినంత తప్పు నువ్వేం చేశావు? మా అమ్మ మాట వినకుండా నా కెరియర్ నేను నాశనం చేసుకున్నాను. అమ్మ ఇప్పటికీ నన్ను ప్రేమగానే చూసుకుంటుంది. రవి, ఏంటి ఈ పిచ్చి మాటలు? ఇంకేం చెప్పడానికి లేవా? ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి ఇలా గట్టిగా పట్టుకొని వాటేసుకుంటే, ఒరే వెర్రి సన్యాసి, ఏదో ఒక రోజు నేను నా దారికి తెచ్చుకుంటాను చూడు. ఎవర్రా నువ్వు? ఎందుకురా నీకింత గర్వం? నేను రోజు ఫోన్ చేస్తాను. ప్రతి గంటకి ఫోన్ చేస్తాను. నిమిషానికి ఫోన్ చేస్తాను. అమ్మని చూసి నన్ను మర్చిపోకు. అనుక్షణం నీ మదిలో నన్ను తలుచుకుంటూనే ఉండాలి. హలో హలో, ఎవరు కావాలి? ఇక్కడ ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళారు? నాకేం తెలీదు. హలో, నిన్నే. నేను రవిని. మా అమ్మ ఎక్కడా? రవి గారు, మీరెప్పుడొచ్చారు? నేను ఇవాళే వచ్చాను. కొన్నాళ్ళుగా ఈ ఊళ్ళో లేను. అమ్మగారు ఇక్కడ లేరు, హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లోనా? అవును. విషయం మీకు తెలీదా? ఏంటి? మరి మీకోసం ఎక్కడెక్కడో వెతికాం, ఎందరినో అడిగాం, ఎన్నో ఫోన్లు చేశాం. ఏంటి, ఏం జరిగింది? అది మరి అమ్మకు ఒంట్లో పోలేక, అమ్మకు జబ్బు ఏంటనేది కూడా నాకు ఎప్పుడూ ఏం చెప్పలేదు. ఇప్పుడు సీరియస్ అని అంటున్నారే తప్ప ఎందువల్ల అనేది ఎవరూ నాకు చెప్పలేదు. ఎన్నాళ్ళుగా? ఇది జరిగి 3 నెలలు అయింది బాబు. ఈ విషయం మీకు చెప్పాలని ఎక్కడెక్కడా వెతికాం బాబు. ఏ హాస్పిటల్లో ఉంది? మలక్పేట్ బస్ స్టాండ్ పక్కన ఉన్న హాస్పిటల్లో. దాని పేరు
ఎక్స్క్యూజ్ మీ. ఎస్. రవి కదూ? నన్ను గుర్తుపట్టడానికి ఇంత ఆలస్యమా? ఎలా గుర్తుపట్టగలను? ఎంత మారిపోయావు నువ్వు. అమ్మకు అసలు ఏమైంది డాక్టర్? అంటే నేను ఊహించింది కరెక్టే. నేను పంపిన మెసేజ్ నువ్వు చూడలేదు కదూ? ఏ మెసేజ్? ఏమంటున్నారు నాకు అర్థం కావడం లేదు. మీ అమ్మకి బాగోలేని విషయం నీకు చెప్పొద్దని నాతో చెప్పింది. కానీ నీతో కాకుండా నేను ఇంకెవరికి చెప్పగలను? ఆంటీ, నేను చెప్పడం కంటే నువ్వే ఒకసారి చూడు. ఇదిగో ఈ రిపోర్ట్లన్నీ ఒకసారి చదువు. నువ్విక్కడే ఉంటే మీ అమ్మ పరిస్థితి ఇంతగా విషమించేది కాదు. నేనంటున్నానని తప్పుగా అనుకోకు. ఆవిడికి తోడుగా ఎవరైనా ఉంటే ఆవిడ ఆరోగ్యం ఎంతగా క్షీణించేది కాదు. నేను మీ ఇద్దరిని తప్పు పట్టడం లేదు, కానీ తలనొప్పని అంతగా పట్టించుకోలేదు. నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చింది. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ఎంఆర్ఐ స్కాన్ తీయించమన్నాను. ఎంత మార్పు! నీ గురించే ఆవిడ దిగులు పడుతుండేది. తనెప్పుడు నీ గురించే చెప్తుండేది. నువ్వు కన్న కలలు, నీ కోరికలు, నువ్వు చిన్నప్పుడు చేసిన అల్లరి. నువ్వు దిగులు పడేంతగా ఏమీ లేదు. నువ్వు నాటకాలు వేస్తున్నందుకు ఆవిడ ఎంతో సంతోషపడింది. దాని గురించి ఒంటరిగా ఉండడం వల్ల ఎవరితోనో చెప్పుకోలేకపోయింది. నువ్వు రాగానే తన సంతోషాన్ని నీతో పంచుకోవాలని ఎదురు చూసింది. ఇది చెప్పిన 3 రోజుల తర్వాత తనిలా. తను మాట్లాడగలుగుతుందా? మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వొచ్చావు కదా, యూ షుడ్ ట్రై. కష్టపడాలి. ముఖ్యంగా నీ చిన్నతనం గురించి. అదే తన జీవితంలో ఎంతో సంతోషమైన కాలమని ఆవిడ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది.
హలో. ఆ, ఆ, ప్రియా హాయ్ రవి, నీ ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది? అమ్మకు కోపం తగ్గిందా? మ్, ఏం మాట్లాడారు? ఇద్దరూ కలిసి కోల్కతాకి టూర్ వస్తారా? హా, అమ్మ ఇంకా ఏం చెప్పారు? ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసావు కదా, మీరెంతో ఆనందంగా ఉన్నారు కదా. చిన్ననాటి చిలిపి పనులు మర్చిపోలేదు కదూ. ఏంటి మూడోట్లో ఉన్నావు? ఆ తర్వాత ఈ సంతోషంలో మనం వెయ్యబోయే డ్రామాలు డైలాగులు రోజు ప్రాక్టీస్ చెయ్యి. నేను కూడా రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. అనుక్షణం నిన్నే తలుచుకుంటూ నాకు నిద్ర కూడా పట్టడం లేదు. మరి నీకు? ప్రియా ఏంటి రవి? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వెంటనే ఒక మొబైల్ కనెక్షన్ తీసుకో. మ్, మ్. ఆ. 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 ఎక్స్క్యూజ్ మీ, కొంచెం బయటికి వెళ్తారా? నేను బెడ్ సర్వ్ చేయడానికి వచ్చాను. తనకి డ్రెస్ చేంజ్ చేయాలి. ఆ.